ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి మీరు మీ కుటుంబాలు ఎంతవరకు బాగున్నారని నమ్ముతున్నాను. కృపగలిగిన దేవుడు 11 నెలలు మనతో ఉండి ఈ సంవత్సరంలో ఈ చివరి నెలలోనికి మనల్ని నడిపించారు. డిసెంబర్ 1వ తారీఖున ఈ విధంగా మనందరం కూడా కలిసి దేవుని స్తుతించగలుగుతున్నాము. మరలా క్రిస్మస్ సీజన్లోని ప్రవేశించము, సజీవులుగా ఉండి ఆయనను స్తుతించగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప. 11 నెలలు దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టారు. అనేక ఆపదలు, అనేక అక్కరలు, అనేక ప్రమాదాలు మనకు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ దాటించి 11 నెలలు దేవుడు మనకు తోడై ఉండి ఈ చివరి దినాలకు దేవుడు మనల్ని నడిపించారు. ఈ సంవత్సరంలో దేవునితో మీరు అడుగుతున్న విషయాలు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయాలు, మీరు ప్రార్థిస్తున్న విషయాలు ఎంతవరకు జరగలేదేమో. అయితే ఈ డిసెంబర్ సీజన్లో దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ చివరి దినాల్లో ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. విశ్వసించండి. ఈ సంవత్సరం దాటకముందే దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం జరిగించబోతున్నారు. ఈ సంవత్సరం నిరాశతో ముగించకుండా ఒక కార్యాన్ని దేవుడు మీకు చూపించబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతో తండ్రి, ఈ చివరి నెలలో నా జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి అని విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఈ నెలలో ప్రవేశించండి. ఈ చివరి దినాలన్నీ కూడా ఎక్కువగా ప్రార్థనలో గడపండి. పూర్తిగా దేవుని స్వాధీనానికి అప్పగించుకోండి. దేవుడు మీకు బదులుగా ఆయన మీ యొక్క ప్రతి పరిస్థితులు ఆయన జోక్యం చేసుకొని మీరు చేయాల్సిన పనులన్నీ మీ కొరకు ఆయన చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి దేవుని బట్టి. ప్రాముఖ్యంగా మీరు ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ సమస్యలన్నింటినీ దేవుని చేతులకు అప్పగించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు కూడా పట్టుదలతో ప్రార్థించండి. అనేక విజయాలు దేవుడు అనుగ్రహించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ డిసెంబర్ నెలకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం రోమీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మాట అబ్రహాము గురించి వ్రాయబడి ఉంది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని, అబ్రహాం జీవితంలో అద్భుతాన్ని ఈరోజు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీకు వాగ్దానం చేస్తున్న ప్రభువు మనుష్యమాత్రుడు కాదు, సామాన్యుడు కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మృతులను సజీవులుగా చేయగలవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. అనేక సంవత్సరాలుగా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఏది పొందలేకపోయావో ఇక ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. మృతమైన పరిస్థితులను కూడా ఆయన సజీవంగా చేయబోతున్నాడు. లేని పరిస్థితులన్నిటినీ కూడా ఉన్నవాటుగా పిలవబోతున్నాడు. అప్పటికి అబ్రహాం జీవితంలో పిల్లలు పుడతారనడానికి ఏ సూచన లేదు, ఏ అవకాశం లేదు. అప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల చేస్తున్నాను, జనములకు తండ్రిగా నిన్ను చేస్తున్నానని. పిల్లలు లేని, గర్భఫలం లేని అబ్రహాము జీవితంలో దేవుడు లేని సంతానాన్ని ఉన్నవారిగా పిలిచాడు. మనందరికీ తెలిసిన విషయమే. అప్పటికి అబ్రహాము 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు. ఆశించడానికి కూడా మార్గం లేదు, నిరీక్షించడానికి కూడా ఏ మార్గము లేదు. నిరీక్షించడానికి మార్గం లేనప్పుడు, ఆశించడానికి మార్గం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన ఏమని నమ్మాడు అంటే,
దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను. నా జీవితంలో బిడ్డలు పుట్టడానికి అవకాశం లేదు, నిరీక్షించడానికి కూడా అవకాశం లేదు. పరిస్థితులన్నీ మృతతుల్యం అయిపోయాయి. అయినప్పటికీ కూడా నా శరీరంలో ఉన్న, నా జీవితంలో ఉన్న నా వాస్తవ పరిస్థితులు నేను చూడడం లేదు. నా భార్య జీవితంలో ఉన్న వాస్తవ పరిస్థితిని నేను చూడడం లేదు. ఆయన వాగ్దానం ఇచ్చారు నాకు. నేను దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూస్తున్నాను, ఆ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నాను. శూన్యమైన నా జీవితంలో ఆయన నూతన సృష్టి చేయబోతున్నాడని అబ్రహాము నమ్మాడు. మృతులను సహితం జీవింప చేయగలడు నా దేవుడని నమ్మాడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు నా దేవుడని నమ్మాడు. తను అనుభవిస్తున్న పరిస్థితులను, తన చుట్టూ ఉన్న పరిస్థితులను, ఏ వాస్తవ పరిస్థితినైతే అబ్రహాము నమ్మలేదో, వాస్తవ పరిస్థితికి మించిన వాగ్దానాన్ని నమ్మాడో అదే అబ్రహాం పొందుకున్నాడు. ఈరోజు మాటలు వింటున్న నీ జీవితంలో కూడా అనేక సంవత్సరాలుగా నువ్వు ఆశిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, కానీ పొందుకోవడానికి ఏ మార్గం లేదు. విశ్వసించడానికి, నిరీక్షించడానికి ఏ మార్గం లేదు. అయినప్పటికీ ఇంతవరకు జరగని విషయాలని మర్చిపోండి. నీ జీవితంలో ఉన్న వాస్తవ పరిస్థితులు భయంకరమైనవే. అయినప్పటికీ వాటిని నమ్మకండి. దేవుడిస్తున్న వాగ్దానాన్ని నమ్మండి. వాస్తవ పరిస్థితులకు మించిన దేవుడు నా దేవుడు. ఈ వాస్తవ పరిస్థితులన్నింటినీ దాటించగలిగిన దేవుడు నా దేవుడు. శూన్యముగున నా జీవితంలో నూతన సృష్టిని చేయగలిగిన వాడు నా దేవుడని, మృతులను సహితము సజీవులుగా చేయగలిగిన దేవుడు నా దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు నా దేవుడని దేవుడిస్తున్న వాగ్దానాన్ని నమ్మండి. ఎప్పుడైతే మీరు వాగ్దానాన్ని నమ్ముతారో అప్పుడు ఏ దేవుడైతే శూన్యంలో పచ్చని మొక్కలు సృష్టించాడో, ఏ దేవుడైతే శూన్యంలో అందమైన సృష్టి అంతటినీ చేశాడో, అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో శూన్యంగా ఉన్న నీ పరిస్థితులన్నిటినీ మార్చివేయబోతున్నాడు. మృతమైన నీ పరిస్థితులన్నిటినీ మార్చివేయబోతున్నాడు. లేదు అనుకుంటూ నీ పరిస్థితులన్నిటినీ మార్చివేయబోతున్నాడు. అందమైన జీవితంగా, అందమైన సృష్టిగా, అందమైన కార్యములు, అద్భుతకరమైన కార్యములు నీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడు. ఈ ఉదయాన నీ శూన్యంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ నమ్మిక చొప్పున ఆయన చేస్తాడు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు పైకొస్తావని ఏ సూచన లేనప్పటికీ నీవు అనుకుంటున్నావేమో, ఇక ఇంతే నా జీవితం, ఇక నేను పైకి వెళ్ళలేను, ఇక నాకు బిడ్డలు పుట్టరు, ఇక పాపాన్ని నేను విడిచిపెట్టలేను, నా కుటుంబంలో ఇక రక్షణ కార్యములు జరగవు, అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి కదా, అనేక నెలలు గతించిపోతున్నాయి, చాలా సంవత్సరాలు నేను వెయిట్ చేస్తున్న నీ కార్యం కొరకు, అయినా ఏ కార్యం నా జీవితంలో జరగలేదు, ఇక ఇంతే నా జీవితం అనుకుంటున్నావు. కానీ అది సత్యం కాదు, అది అబద్ధం. నీవు పైకొస్తావని, నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని ఏ సూచన లేకపోయినా, ఏ దారి లేకపోయినా సృష్టికర్త అనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ పిల్లల జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో నేను ఒక కార్యం జరుగుతుంది అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం కూడా దాటిపోతుంది, చివరికి వచ్చేసామని కంగారపడుతున్నావు. కానీ ఈరోజు దేవుడు నిన్ను చూశాడు. నీవు అబ్రహాం వల్లే నమ్మితే నీ జీవితంలో అదే కార్యం చేయబోతున్నాడు. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేకుండా మోడుబారిపోయిన జీవితంలా ఉందేమో నీ జీవితం. అనేక అవమానాలు అనుభవించేసావేమో, కానీ నీవు నమ్మితే మృతమైన నీ శరీరాన్ని తిరిగి జీవింపజేయబోతున్నాడు. నీ వాస్తవ పరిస్థితి ఏదైనా కానివ్వండి, మీ ఏజ్ ఏదైనా కానివ్వండి, మీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా లేని పరిస్థితులను ఉన్నవాటిగా పిలవబోతున్నాడు. నీ జీవితంలో లేని ఆరోగ్యాన్ని ఉన్నదానిగా పిలవబోతున్నాడు. లేని గర్భఫలాన్ని ఉన్నదానిగా పిలవబోతున్నాడు ఆయన. నీ జీవితంలో ఏది లేదనుకుంటున్నావో సమస్తాన్ని ఆయన ఉన్నదని చెప్తున్నాడు. సృష్టిని చేయబోతున్నాడు. హృదయపూర్వకంగా విశ్వసించండి. విశ్వసించడానికి నీకు ఎంత మాత్రం శక్తి చాలదు, కానీ శక్తిహీనమైపోయినప్పుడు కూడా తండ్రి శూన్యంలో సృష్టిని చేసేదేవా నేను నమ్ముతున్నానని హృదయపూర్వకంగా విశ్వసించండి. పదే పదే మీ నోటితో పలకండి. ఈ నెలలోనే మీరు అద్భుత కార్యం చూడబోతున్నారు. వాగ్దాన్ని నమ్మినట్లయితే నాతో మోకరించండి. ప్రభువుకు మొరపెట్టుకుందాం. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి 11 నెలలు నాతో ఉన్నారయ్యా. 11 నెలలు మమ్మల్ని నడిపించారయ్యా. అనేక ఆపదల నుండి విడిపించారు, అనేక అక్కర్లను దాటించారు, అనేక అపాయాలను దాటించారు. ఈ సంవత్సరంలో చివరి నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు అయ్యా. ఇన్ని నెలలు జరగని కార్యాన్ని, ఈ సంవత్సరం అంతట్లో మేము చూడని కార్యాన్ని చివరి దినాల్లో జరిగిస్తానని వాగ్దానం చేశారయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు.
ఇదిగో నాయన, ఈరోజు ఎంతమంది అయితే నమ్ముతున్నారో, ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసించారో, వారి జీవితంలో ఉన్న సమస్య ఏదైనప్పటికీ ఆత్మీయంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆరోగ్య విషయంలోనైనా, ఆర్థికంగానైనా, వివాహ విషయంలోనైనా, గర్భఫలం విషయంలోనైనా, కోర్టు కేసెస్ విషయంలోనైనా, చదువు విషయంలోనైనా, ఎగ్జామ్ విషయంలోనైనా, గృహం విషయంలోనైనా, పొలం సమస్య అయినా, ఇంటి సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, భర్తను కూర్చున్నదైనా, భార్యను కూర్చున్నదైనా, బిడ్డలను కూర్చున్నదైనా, అది ఏదైనప్పటికీ కూడా అద్భుతం జరిగిస్తున్నాను వాగ్దానం చేసిన గొప్ప దేవా, ఇదిగో నీ చేతులకు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని అప్పగించుకుంటున్నాను. అనేక మంది అనేక సమస్యలు ఉండి కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. వారి సమస్య ఏదైనా మాకు అవసరం లేదయ్యా. మేము వాస్తవ పరిస్థితిని చూడడం లేదు తండ్రి, ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాం. వాస్తవానికి మరణకరమైన పరిస్థితులు ఉన్న వాగ్దానము మృతులను సజీవులుగా చేస్తానని, వాస్తవానికి అవకాశం లేదు, ఏదీ లేదని పరిస్థితి, కానీ లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తున్నానని వాగ్దానం మేము నమ్ముతున్నామయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితాలు వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన నూతన నెలను బట్టి వందనాలు తండ్రి. మరలా క్రిస్మస్ సీజన్లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ 31 దినములు మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని, ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. ఈ నెలలో వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏ పనులైతే వారు ఎదుటున్నాయో, ఏ భారాలు వారు ఎదుటున్నాయో, ఏవేవి కట్టాల్సి ఉందో, ఏ ధనం అవసరమైందో ప్రతిదాన్ని మీరు సమకూరుస్తున్నారని, ఈ నెలలో అనేక అద్భుత కార్యములు మా ఆత్మీయ కుటుంబం మీరు జరిగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అనేక సంవత్సరాలుగా నీవు ఎదురు చూస్తున్న కార్యము దేవుడు ఈ నెలలోని జీవితంలో జరిగించబోతున్నారు. విశ్వసించండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను బిగ్గరగా చెప్పండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మంది మేలు పొందులాగున అనేక మందికి షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.